వెంకటేష్ని. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సాధిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాం. ఈసారి ట్రైన్లో కాకుండా ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నాం, అది కూడా పాప కోసం. ట్రైన్కే వెళ్దాం అనుకున్నాం. పాప పడుకుంది. ట్రైన్కే వెళ్దాం అనుకున్నాం, బట్ అది కొంచెం రిస్క్ అవుతుందని ట్రావెల్స్ బుక్ చేసుకున్నా. అయినా ఇందులో కూడా నిద్ర రావడం లేదు. వామ్మో, ఇది ఏమంటారు, లాస్ట్లో ఉన్నాం మేము. ఎత్తి ఇలా పడేస్తుంది. ఆయన సడన్ బ్రేక్ అయ్యేదాన్ని అప్పుడు నా ప్రాణం ఇట్లా కొట్టుకుంటుంది. అంటే మనకు తెలియదు కదా బస్ ఎట్లుంటుంది ఏంటి అనేది. సో లాస్ట్లో చేసుకున్నాం. అటు ఇటు ఊపుతుంది ఇదైతే అస్సలు ఘోరంగా. పాప కోసం సేఫ్టీ కోసం చూసుకున్నాం, కానీ పాప అయితే బాగానే పడుతుంది. మేమైతే ఇక నిద్ర రావడం లేదు. ప్రజెంట్ వచ్చేసి టైం 1 అవుతుంది. ఇంకో 4 అవర్స్ జర్నీ ఉంది, అంతే కదా. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకనేసి వీడియో చేస్తున్నాం. దీన్ని కూడా మీరు కామెంట్ చేయొచ్చు, బస్సులో వెళ్ళడానికి కూడా మీరు వీడియో చేయాలా, ఇది వీడియోలో ఏముంది అది అని కూడా కామెంట్ చేయొచ్చు. బట్ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాం ఈ బస్సులో వచ్చేసి. సో జర్నీ అయితే స్మూత్గానే ఉంది, కానీ నిద్ర రావడం లేదు. మామూలు స్మూత్గా లేదు. సడన్ బ్రేక్ చేసినప్పుడల్లా ఆమె ప్రాణం పోతుంది. అవును, నేను ఏమంటారు, బ్రేక్ వేయొద్దు అని. ఎందుకంటే తీసుకెళ్తున్నారు, మరి మాకే అట్లుందో ఏంటో తెలియదు. తీసుకెళ్తున్నారు, సడన్గా ఏదైనా అడ్డు వస్తే ఏమంటారు, స్పీడ్ బ్రేక్లు కానీ ఏమైనా వస్తే సడన్గా బ్రేక్ వేస్తున్నారు. మాకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ బ్రేక్ వేసినట్టు. బ్రేక్లు వేయద్దు అంటుంది. బ్రేక్ వేయకపోతే అసలే మంచిగుండదు కదా, నేను నేను అలా బ్రేక్ వేయకపోతే అసలు బాగోదు. నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే సడన్గా వేస్తున్నారు, దానివల్ల ఏమైందంటే కొంచెం భయం అనిపిస్తుంది. పడుకుందామని 2 times పడుకున్నాను. ఒక 10 minutes పడుకొని మళ్ళీ లేచి కూర్చుంటున్నా. ఏమో మళ్ళీ ఎప్పుడు ఎక్కుతాము ఏందో ఎక్స్పీరియన్స్ చేద్దాము, కొన్ని రీల్స్ అయినా తీసుకుందాం అన్నట్టు ప్లాన్ చేస్తాం. ప్రస్తుతానికైతే వీడియో కూడా అంత క్లారిటీగా ఏం రావట్లేదు. మా వాయిస్ కూడా క్లారిటీ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే బయట సౌండ్స్ వస్తున్నాయి. ఇక మనకు ఖమ్మం వచ్చింది. ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నాం మేము. ఖమ్మంలో ఇది పరిస్థితి. సో చూద్దాం ఈ నైట్ మాకు నిద్ర పడుతుందా లేదా అనేసి. ఓకే డన్, చూద్దాం. ప్రస్తుతానికి అయితే నిద్ర లేదు, వెళ్తున్నాం అలా సాఫీగా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మొత్తం కర్టన్స్ ఉన్నాయి కదా క్లోజ్ చేసి మనం బుక్ చేసుకున్నాం. సో అంటే మనం ఇప్పుడు ఇది స్మాల్ ఒక రూమ్ టైప్ అనమాట. బాగుంది, నచ్చింది నాకు బస్ అయితే. అంటే మేము ఒకసారి డాడీ ఉన్నప్పుడు తిరుపతి నుంచి విజయవాడకు వచ్చినాం, కానీ అప్పుడంతా ఎక్స్పీరియన్స్ మేము అంటే చేయలేదు. తిరుపతి మొత్తం తిరిగి అలసిపోయినాం కదా, పడుకున్నాం అనమాట. అప్పుడు అంత తెలియలేదు. సో ఇప్పుడు కళ్ళరజు మేమే బుక్ చేసుకొని వచ్చి ఇలా నైట్ అంతా స్టే చేసి టైంపాస్ చేస్తున్నాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నట్టు మిగులుతుంది అనేసి ప్లాన్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. మంచిగా ఏమంటారు, బెడ్షీట్స్ కానీ ఆ దిండు కానీ పిల్లోస్, ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి, వాటర్ బాటిల్స్ పెట్టడానికి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. వెరీ నైస్. మనం రైల్వేకి వెళ్ళినా కూడా అది బుక్ చేసుకున్నా కూడా అందులో అంత నిద్ర పట్టదు. అంటే గోల ఉంటాయి కదా, చాలామంది ఉంటారు. రైల్వేస్ అంటే మనం ఒకళ్ళమే కాదు కదా. సో బస్ అంటే కొంచెం కంఫర్ట్గా ఉంది, దానికంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంది. అదైతే టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోతుంది. సో బట్ ఇది అలా కాదు కదా. మనం రాకపోయినా వెయిట్ చేసి కాల్ చేసి మేము బస్ ఎక్కే వరకు వెయిట్ చేశారు. అంటే మేమే అని కాదు, ఎవరు రాకపోయినా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు చూసారు కదా, బ్రేక్ వేసినప్పుడు ఎట్లా వెనక్కి వెళ్ళి ఎత్తుకున్నాను. అసలు మామూలు భయం అయిట్లేదు. అందులో మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే, నాకు ట్రైన్ జర్నీ సేఫ్. అది కూడా ఎందుకు ఏంటి అంటే, మనం ఏ టైంకైనా వాష్రూమ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ అందులో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కదా మనకు. ఇంకా మనం కూడా మంచి
మంచిగా పడుకోవచ్చు. బట్ ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే ఒక వాష్రూమ్ ఇబ్బంది అంతే. చూద్దాం మార్నింగ్ ఏ టైంకి హైదరాబాద్లో చేరుకుంటామో తెలియదు. బట్ బాగుంది బస్, ఇంకోసారి కూడా ఎక్కాలని ఉంది నాకు. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇదే ఎక్కుతాము. పోయిన ఫ్రైడే వెళ్ళాను, మళ్ళీ ఈ ఫ్రైడేనే మళ్ళీ వెళ్తున్నా. పోయిన ఫ్రైడే ఏమో ట్రైన్లో వెళ్ళాను, ఈ ఫ్రైడే ఏమో బస్సులో వెళ్తున్నాను. ఓకే, మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అసలు హైదరాబాద్ ఎందుకు పోతున్నావు చెప్పవా? జస్ట్ అలా తిరగడానికి పోతున్నాం, ప్రతి ఒక్క సండే తిరుగుదాం అనేసి ప్లాన్ వేసుకున్నాం. అందుకే అమ్మ వాళ్ళు నిజం అనుకుంటారు, మన యూట్యూబ్ ఛానల్ నడవట్లేదు, మళ్ళీ వాళ్ళకు అమౌంట్ లేదంటున్నారు, మళ్ళీ తిరగడానికి పోతున్నారా అని ఒక కామెంట్ వేస్తారు. కాదు, మేము ఒక పని మీద వెళ్తున్నాము, ఆ పని సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏంటి, దేని గురించి అనేది నేను ముందు వీడియోస్లో చెప్తాను. బస్ ఎట్లుంది చెప్పు, బస్ ఎట్లుంది? ఇప్పుడే లేచింది మా మేడం. ఎల్బీ నగర్లో దిగుతున్నాం ప్రజెంట్. అక్కడికేనా? నిద్ర పట్టిందా మంచిగా? పట్టిందా? పడుకున్నావా? ఎందుకు పోతున్నావు హైదరాబాద్ చెప్పు. నోరు తెరవడానికా? చెప్పురా, ఎందుకు పోతున్నావు? ఏరోప్లేన్ ఎక్కుతావా నువ్వు? ఎక్కుతావా? భయం లేదా నీకు? నాకు ఫుల్ భయం. ఎల్బీ నగర్లో దిగేసినాం ఫ్రెండ్స్. స్వాతి మన బ్యాగ్ మీద కూర్చుంది. క్యాబ్ వస్తుంది. క్యాబ్ వచ్చాక క్యాబ్ ఎక్కేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేసుకుందాం చిన్నగా.